డిసెంబర్ నెల మాస ఫలాలు. కన్యారాశి. కన్యారాశి వారికి డిసెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే వీరికి లాభం కలిగిస్తాయి అనేది ఒకసారి చూసుకుందాం. అయితే మనం దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి అనేది సామెత. ఆ రకంగా చూసినప్పుడు మీరు ఏదైనా సరే ఒక పెద్ద పెద్ద ప్రాజెక్టులు మీ ముందున్నప్పుడు, లేదా పెద్ద పెద్ద లక్ష్యాలు మిమ్మల్ని వెనుతడుతున్నప్పుడు వాటన్నిటినీ కూడా త్వరితగతిలో పూర్తి చేసుకోవటం అనేది అవసరం. ముఖ్యంగా డిసెంబరు 16వ తారీఖు వరకు ఎంతో కొంత అదృష్టం మీ చెంత ఉండటం అనేది అయితే జరుగుతుంది. అలాగే అప్పటిదాకా ఉండే గ్రహస్థితి మీకు ఏదో విధంగా చేదోడు వాదోడుగా నిలవటం అనేది కూడా ఉంటుంది. ఎప్పుడైతే డిసెంబర్ 16 నుంచి క్రమేపీ ఒక్కొక్క అంశాల్లో కొంత ఇబ్బందులు పెరిగే పరిస్థితి కన్యారాశి వారికి ఉంటుంది. కనుక ముఖ్యమైన పనులు ఏవైతే ఉంటాయో, అంటే ఒక ఇల్లు అమ్మాదాం అనుకున్నారో, లేదా ఏదైనా సరే ఒక వాహనం కొత్తది కొనుక్కుందాం అనుకున్నారు, లేదా ఒక ఉద్యోగం నుంచి మరొక ఉద్యోగంలోకి దుముకుందాం అనుకున్నారు, అలాంటివి ఏవైతే ప్రయత్నాలు ఉంటాయో ఆ ప్రయత్నాలన్నింటినీ కూడా సాధ్యమైనంత వరకు డిసెంబర్ 2వ వారంలోపు బాగా అవిరళంగా కృషి చేసినట్టయితే కనుక విజయం పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక భార్యాభర్తల మధ్య కూడా సాన్నిధ్య సంపద, మరి తర్వాత మరి ఏదైనప్పటికీ కూడా సంబంధ బాంధవ్యాలు ఇవన్నీ కూడా గతంలో కన్నా కూడా కొంత మెరుగుపడటం అనేది అయితే కనిపిస్తుంది. కొత్తగా ఇల్లులు కొందాము అనుకునే వారికి, లేదా ఇల్లులు ఉన్న ఏదైనా సరే మన ఆస్తులు అమ్మకానికి పెడితే కనుక అలాంటి విషయాల్లో కూడా మనకి ఎక్కువ శాతం మొదటి 2 వారాల్లోనే శుభ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక కొత్తగా వివాహం కావాలనుకునే వారికి మాత్రం డిసెంబర్ 16వ తారీఖు దాటిన తర్వాత వారి ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక కొత్తగా సంతానం కావాలని పరితపిస్తున్న దంపతులు ఎవరికైతే ఉన్నారో, మరి సంతానకారకుడు వక్రం నుంచి సక్రమ స్థితికి రావటం వల్ల మరి ఆ సంతాన విషయాలకి మీరు చేస్తున్న ప్రయత్నాల్లో ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఇదే పరిస్థితుల్లో, అంటే ఇప్పటికే సంతానం కలిగిన దంపతులు ఎవరైతే ఉంటారో వారి సంతాన ప్రవర్తన విషయంలో మాత్రం ఈ మాసంలో కొంతవరకు జాగ్రత్త తీసుకోవాలి. అంటే చిన్నపిల్లలు అయితే కనుక, బాగా చిన్నపిల్లలు అనుకోండి, వస్తువులను ఏదైనా సరే అకారణంగా ఏదో వాటి మీద విసిరేసి కొంతవరకు మనకి ఇంట్లో ఏదో రకంగా నష్టాలు కలిగించవచ్చు. లేదు ఒక యుక్త వయసు వచ్చిన పిల్లలు అనుకోండి, వారి యొక్క ప్రవర్తనతో, లేదా వారికి ఉన్న వ్యక్తిగత అలవాట్లతో, లేదా దుష్ట సాంగత్యంతో మన మీదకి ఏదైనా సరే కొంత ఇబ్బంది కలిగించి సృష్టించే పరిస్థితులు చోటు చేసుకుంటాయి. కనుక పిల్లల విషయంలో మాత్రం కొంత జాగ్రత్త శ్రద్ధ పెట్టడం అనేది ఈ మాసం అంతా కూడా కన్యారాశి వారికి అవసరం. ఇక కొత్తగా విదేశాలకి వెళ్ళాలి అనుకునే వారి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రయత్నాలు మాత్రం కొద్దిగా సానుకూలమయ్యే పరిస్థితి తక్కువగా కనిపిస్తుంది. ఎక్కడో అక్కడ ఏదో విధంగా నిలిచిపోవటం, ఆగిపోవటం, ఇలాంటి ఇబ్బంది ఈ మాసంలో మీకు ఎదురవ్వచ్చు. తోడబుట్టిన వారితో తాత్కాలికంగా విభేదాలు రావటం అనేది అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటిదాకా ఎక్కడైతే ఒక కాంపిటేటివ్ స్పిరిట్, అంటే పోరాట పటుత్వం కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్, సంబంధ బాంధవ్యాలు కానీ ఇలాంటివి చూపటంలో ఏదైనా సరే మీరు ఒక బలహీనతకు లోనవుతున్నట్టయితే ఆ బలహీనత నుంచి క్రమంగా ముందుకు రావటం అనేది అయితే ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న చతుర్థ స్థానంలో ఉన్న కుజ సంచారం వల్ల మరి అమ్మగారి ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. తర్వాత మేనత్తలు, మేనమామలు వారితో ఏవైనా సరే వాగ్వివాదాలు చోటు చేసుకునే పరిస్థితులు కూడా ఉత్పన్నం కావచ్చు. ఇక తర్వాత ఏదైనా సరే మనకి కొత్త ఇల్లులు కానీ కొనటం కానీ అమ్మటం కానీ తేలికైనప్పటికీ కూడా వాటిని అమ్మే విషయంలో, కొనే విషయంలో కూడా ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవాలి. అంటే కొనటం అమ్మటం 2 తేలికైనప్పటికీ కూడా మోసపోవటం కూడా ఒక్కోసారి కుజుడు వల్ల సంప్రాప్తించవచ్చు. కనుక ఆ రకంగా కొంతవరకు 1కి 2 సార్లు ఏదైనా సరే దస్తావేజులు పరిశీలించడం, తర్వాత ఇతరుల రూపేణా కూడా మనం ఏదైనా సరే సంతకాలు పెట్టవలసిన అవసరం వస్తే 1కి 2 సార్లు పరిశీలించి సంతకాలు పెట్టడం, ఇలాంటివన్నీ కూడా ఈ మాసం మనం చేయదగిన లేదా కొంతవరకు జాగ్రత్త పడాల్సిన అంశం. సరే, ఇక ఈ మాసంలో ఏదైనప్పటికీ కూడా మనం ఎవరిని పూజించడం వల్ల మనకి ఇంకా ఎక్కువ మంచి జరుగుతుంది అనేది కనుక ప్రశ్నించుకుంటే
ఖచ్చితంగా మీకు కాలభైరవుడిని పూజించడం వల్ల ఎక్కువ మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. కనుక ఏదైనప్పటికీ కూడా ప్రతిరోజు మీరు చదవటం వస్తే కనుక కాలభైరవాష్టకం అనేది నిత్యం పఠించినట్టయితే కనుక మంచి జరగడానికి ఉంటుంది. సరే, ఇక ఏదైనప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్న ఈ యొక్క గోచారంలో మీరు ఎటువంటి రత్నం ధరించడం వల్ల మీకు ఎక్కువ మంచి జరుగుతుంది అనేది చూసుకున్నట్టయితే కనుక మోన్సా నైట్ అనేది ఏదైతే ఉపజాతి రత్నం ఉంటుందో ఆ ఉపజాతి రత్నాన్ని, అంటే దీన్ని శ్వేత శుక్ర వజ్రంగా అభివర్ణించడం అనేది జరుగుతుంది. ఈ శ్వేత శుక్ర వజ్రం అనేది ఏదైతే ఉంటుందో మనకి అది వజ్రం కన్నా కూడా తక్కువ వ్యయంలో దొరకడం అనేది అయితే ఉంటుంది. కనుక దాన్ని ధరించడం వల్ల కూడా ఇటు ఆర్థికంగా, కుటుంబ పరంగా ఎలాంటి చికాకులు ఉన్నా కూడా వాటిని అధిగమించి ముందుకు రావటం అనేది అయితే ఉంటుంది. ఇది కుడి చేతి మధ్య వేలుకు పెట్టుకున్నట్టయితే కనుక మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి.